అన్బు ఉదయం పార్టీ రాజకీయ సిద్ధాంతాన్ని మన భారత గణతంత్ర రాజ్యానికి మరియు నా 147 కోట్ల మంది తోటి పౌరులకు అంకితం చేస్తున్నాను. సెంబూట్సే ఎం సుభాష్ బాబు అధ్యక్షుడు అన్బు ఉదయం పార్టీ 1975లో అలహాబాద్ హైకోర్టు శ్రీమతి ఇందిరాగాంధీ 1971 భారత పార్లమెంటు సార్వత్రిక ఎన్నికల్లో రాయబరేలీ నియోజకవర్గం నుండి పోటీ చేసినప్పుడు ఎన్నికలను మార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగాన్ని ఎలా ఉపయోగించారో గుర్తించినట్లుగానే 2010 ఆగస్టు 28న తమిళనాడు ప్రభుత్వ సచివాలయంలో జరిగిన జిల్లా అధికారుల సంయుక్త సమావేశంలో తమిళనాడు ప్రభుత్వం తరపున అప్పటి ముఖ్యమంత్రి శ్రీ ఎం. కరుణానిధి చేసిన ప్రసంగాన్ని పరిశీలిస్తే 2011 తమిళనాడు రాష్ట్ర శాసనసభ సార్వత్రిక ఎన్నికల్లో అధికార పార్టీకి మద్దతుగా ఆయన రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగాన్ని ఎలా సిద్ధం చేశారో, ప్రజాస్వామ్య ప్రక్రియలకు వ్యతిరేకంగా వ్యవహరించాలని జిల్లా పోలీసు అధికారులకు శ్రీ ఎం. కరుణానిధి తమిళనాడు ప్రభుత్వం తరపున పరిపాలనా ఉత్తర్వులను ఎలా జారీ చేశారో, ఎన్నికలు మరియు రాజకీయాలలో అన్బు ఉదయం సంస్థ యొక్క ప్రజాస్వామ్య భాగస్వామ్యాన్ని అణచివేయడానికి తమిళనాడు పాలక పార్టీ పోలీసులను ఎలా ఉపయోగించుకుందో మనం అర్థం చేసుకోవచ్చు మరియు నిర్ధారించవచ్చు. 1971లో అప్పటి శ్రీ రాజ్ నారాయణ్కు రాజకీయాల్లో పాల్గొనడానికి మరియు ఎన్నికలలో పోటీ చేయడానికి పూర్తి అవకాశం లభించింది. దీనిలో ఎన్నికల ఫలితాలను ప్రజాస్వామ్యబద్ధంగా ప్రకటించారు మరియు భారత ఎన్నికల సంఘం పాలక పార్టీకి అనుకూలంగా ఫలితాన్ని నిర్ధారించింది. కానీ 1975లో అలహాబాద్ హైకోర్టు సంబంధిత అభ్యర్థి శ్రీమతి ఇందిరాగాంధీ విజయంలో జరిగిన ఎన్నికల అక్రమాలు మరియు మోసాలను సమర్థించింది. అదేవిధంగా 2009లో నేను ఎం. సుభాష్ బాబు నా వ్యక్తిగత రాజకీయ గుర్తింపు అన్బు ఉదయం కింద రాజకీయాల్లోకి ప్రవేశించి ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు, అప్పటి తమిళనాడు ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు అన్బు ఉదయం సంస్థ అభ్యర్థిగా నేను ఎం. సుభాష్ బాబు శ్రీ ఎం. కరుణానిధి ప్రభుత్వ మోసానికి బాధితురాలిని అయ్యాను. అదే సమయంలో అన్బు ఉదయం గురించి ఎటువంటి రాజకీయ వార్తలు లేదా ఎన్నికల వార్తలు మీడియా ద్వారా భారత పౌరులకు లీక్ కాలేదు. మరియు దేశంలో నకిలీ ప్రజాస్వామ్యం ఎలా అమలు చేయబడిందో మరియు 16 సంవత్సరాల తర్వాత నేడు ఆగస్టు 25, 2025న ఇప్పుడు అన్బు ఉదయం పార్టీ తరపున ఈ విషయాన్ని నేను మళ్లీ భారత ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకువస్తున్నాను. ఇది ఆగస్టు 28, 2010న జరిగింది. 1975లో ఎన్నికల మోసం కేసులో శ్రీమతి ఇందిరాగాంధీని ట్రయల్ కోర్టు దోషిగా నిర్ధారించినప్పుడు ఆమె భారత సుప్రీంకోర్టులో తీర్పుకు వ్యతిరేకంగా అప్పీల్ చేసింది. అంతేకాకుండా ఒక వ్యక్తిగా తనపై వచ్చిన ఎన్నికల మోసం కేసులో తీర్పును సవాలు చేయడానికి బదులుగా పాలక పార్టీ ఉద్దేశ్యం, పాలక పార్టీ ఆలోచనలు, ఆ సమయంలో తాను కేంద్ర ప్రభుత్వంలో భాగమని, పాలకుడిగా, పాలక పార్టీగా, ప్రజల ప్రతినిధిగా ఉన్నానని, అది ప్రభుత్వం యొక్క చట్టబద్ధమైన అభిప్రాయం, అది చట్టం యొక్క అభిప్రాయం అని చెబుతూ కేసును కోర్టుకు తీసుకువచ్చాడు. ఎన్నికల మోసం కేసులో వ్యక్తిగా దిగువ కోర్టు ఆయనకు వ్యతిరేకంగా తీర్పు ఇచ్చినప్పుడు, కేంద్ర ప్రభుత్వ ప్రధానమంత్రిగా ఉన్న శ్రీమతి ఇందిరాగాంధీ సుప్రీంకోర్టులో అనుకూలమైన నిర్ణయం తీసుకున్నారు. తరువాత కేంద్ర ప్రభుత్వ జాతీయ భద్రత పేరుతో దేశం లోపల మరియు వెలుపల నుండి బెదిరింపులు మరియు దేశ భద్రతను కాపాడుకోవాల్సిన అవసరాన్ని పేర్కొంటూ ఆమె భారత గణతంత్రంలో జాతీయ అత్యవసర పరిస్థితిని ప్రకటించింది. ఈ విధంగా
ప్రభుత్వంలోని ఈ రెండు రాజకీయ పార్టీలు, పాలక పక్షం మరియు ప్రతిపక్షం, భారత గణతంత్ర పౌరుల రాజకీయ హక్కులను హరించేటప్పుడు కేంద్ర పార్లమెంటు మరియు రాష్ట్ర శాసనసభలోని ప్రభుత్వంలోని ఈ రెండు రాజకీయ పార్టీలు, పాలక పక్షం మరియు ప్రతిపక్షం పౌరుల ప్రజాస్వామ్య హక్కులను హరించేటప్పుడు మరియు భారత రాజ్యాంగానికి వ్యతిరేకంగా అక్రమ ప్రజాస్వామ్య పద్ధతిలో రాజకీయ ఎన్నికల మోసాలకు పాల్పడుతూ మరియు ప్రభుత్వాన్ని తమ చేతుల్లో ఉంచుకుంటూనే ఉన్నప్పుడు భారత ఎన్నికల కమిషన్ ద్వారా నమోదు చేయబడిన మరియు గుర్తించబడిన పార్టీలు అయినప్పటికీ ప్రభుత్వంలో ప్రత్యామ్నాయంగా అధికారంలో ఉన్న ఈ రెండు రాజకీయ పార్టీలు, పాలక పక్షం మరియు ప్రతిపక్షం ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఇటువంటి ప్రజాస్వామ్య మోసం మరియు ప్రజాస్వామ్య హత్యకు పాల్పడుతున్నాయి. భారత గణతంత్రంలో పూర్తిగా ప్రజాస్వామ్య పద్ధతిలో రాజకీయ పార్టీని నడుపుతున్న అన్బు ఉదయం పార్టీ భారత ఎన్నికల కమిషన్లో నమోదు చేయబడి దేశ పౌరుల ప్రజాస్వామ్య రాజకీయ హక్కులను పరిపాలనాపరంగా రక్షించాల్సిన అవసరానికి అనుగుణంగా వ్యవహరిస్తున్నప్పుడు రక్షణ శాఖ దేశ పాలనా అధికారాన్ని అన్బు ఉదయం పార్టీకి ఎందుకు అప్పగించకూడదు? ఇందులో తప్పు ఏమిటి? ఎన్నికల్లో నోటాకు మద్దతు ఇచ్చే భారత ఎన్నికల సంఘం దీనికి ఎందుకు మద్దతు ఇవ్వకూడదు? అన్బు ఉదయం పార్టీ ఈ ప్రశ్నలను మీకు వేస్తుంది. భారత ఎన్నికల కమిషన్కు దీనిపై ఏమైనా అభ్యంతరం ఉందా? భారత గణతంత్రంలో దాదాపు 145 కోట్ల జనాభా ఉన్నందున ప్రజా ప్రాతినిధ్య చట్టం ప్రకారం దేశంలోని రాజకీయ పార్టీల ప్రస్తుత రాజకీయ పరిస్థితి, దేశం మరియు రాష్ట్ర పరిస్థితి మరియు పౌరుల పరిస్థితిని పరిగణనలోకి తీసుకుని రాజకీయ కారణాల ఆధారంగా ఎన్నికలలో ఓటు వేసే దేశ పౌరులకు ఎన్నికల ద్వారా తమ తోటి పౌరులలో ఒకరిని తమ ప్రతినిధిగా ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నుకునే అవకాశాన్ని భారత ఎన్నికల కమిషన్ అందిస్తుంది. అదే సమయంలో వారు తమ తోటి పౌరులలో ఎవరినీ ఎన్నికలలో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నుకోకూడదనుకుంటే ప్రజల పన్ను డబ్బును ఖర్చు చేయడం ద్వారా మరియు నోటాకు మద్దతు ఇవ్వడం ద్వారా దేశ పౌరులు ఎన్నికల్లో ఓటు వేయడానికి భారత ఎన్నికల కమిషన్ ప్రత్యామ్నాయ మార్గాన్ని అందిస్తుంది. ప్రపంచంలోని ఇతర దేశాలలో ఎన్నికల ప్రక్రియలలో నోటా అమలు మరియు దాని అమలు ఆధారంగా ఇతర దేశాలను ఉదాహరణగా తీసుకుని మన దేశంలో దీనిని అమలు చేసిన భారత ఎన్నికల కమిషన్ ఇప్పుడు అన్బు ఉదయం యొక్క ఈ నిర్ణయాత్మక రాజకీయ విధానాన్ని ఎందుకు సమర్థించకూడదు? దాని ఆధారంగా భారత గణతంత్ర రాజ్యంలో అన్బు ఉదయం రాజకీయాల వైఖరి ఆధారంగా ఈ నిర్ణయాత్మక నిర్ణయం తీసుకోవడంలో భారత ఎన్నికల కమిషన్ ఇప్పుడు ఎదుర్కొంటున్న ఇబ్బంది ఏమిటి? ప్రపంచంలోని చాలా ప్రజాస్వామ్య దేశాలలో ఇటువంటి నకిలీ ప్రజాస్వామ్య పద్ధతులు అమలులో ఉన్న దేశాలకు అన్బు ఉదయం యొక్క ఈ రాజకీయ సిద్ధాంతం ఒక ఉదాహరణగా నిలుస్తుంది. భారత గణతంత్ర రాజ్యంలోని ప్రజల వైఖరి నుండి ఉద్భవించిన అన్బు ఉదయం రాజకీయాల ఆధారంగా భారత ఎన్నికల సంఘం ఈ నిర్ణయాన్ని నిర్ణయాత్మకంగా తీసుకుని ఇప్పుడే ఎందుకు అమలు చేయకూడదు? తద్వారా భవిష్యత్తులో భారత గణతంత్రం ప్రపంచంలోని ఇతర సారూప్య దేశాలకు ఉదాహరణగా మారగలదు. అన్బు ఉదయం నేను మీ ముందు ఉంచుతున్న నిజాయితీగల రాజకీయ సిద్ధాంతం 2009 నుండి మేము ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలలో పోటీ చేసినప్పుడల్లా ప్రతి దశలోనూ మరియు ప్రతి కాలంలోనూ మేము అన్బు ఉదయం అనే మా వ్యక్తిగత రాజకీయ గుర్తింపుతో పనిచేసినప్పుడు కూడా మరియు భారత ఎన్నికల కమిషన్లో అన్బు ఉదయం పార్టీగా రాజకీయ పార్టీగా నమోదు చేసుకున్న తర్వాత కూడా వారు ప్రభుత్వ విభాగాలలో ఉంటూ ఇలాంటి అక్రమాలు మరియు మోసాలకు పాల్పడుతూనే ఉన్నారు. నేను ఒక వ్యక్తిగా రాజకీయాలు చేసి ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు
అదే అధికార పార్టీ సభ్యులు క్షేత్రస్థాయిలో చేసిన దురాగతాలు మరియు ప్రభుత్వ యంత్రాంగంలో శాఖాపరమైన స్థాయిలో అధికారుల దుర్వినియోగం నన్ను ప్రభావితం చేశాయి. భారత ఎన్నికల కమిషన్లో నమోదు చేసుకున్న తర్వాత కూడా నేను ఇలాంటి ఇబ్బందులను ఎదుర్కొంటున్నప్పుడు, నాయకుడిగా రాజకీయ పార్టీ స్థాయిలో రాజకీయాలు ఎలా ఆడగలను? నేను ఎన్నికల్లో ఎలా పోటీ చేయగలను? ఒక భారతీయ పౌరుడిగా రాజకీయాలు నిర్వహించడానికి మరియు ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలలో పోటీ చేయడానికి నేను ఎవరిని పరిపాలనలో విశ్వసించగలను? వీటిలో దేనికైనా భారత ఎన్నికల కమిషన్ జవాబుదారీగా ఉంటుందా? అది ఏవైనా వాగ్దానాలు చేస్తుందా? అది బాధ్యత తీసుకుంటుందా? ఎన్నికలు నిర్వహించడం మరియు పార్టీలను నమోదు చేయడం మాత్రమే చూసే భారత ఎన్నికల కమిషన్ ఇవన్నీ చూసుకుంటుందా? ఇది ప్రభావిత పార్టీల వ్యక్తిగత విషయానికి వారే దానిని చూసుకోవాలి అని మనం చెబితే, దేశంలో ప్రభావిత పార్టీలపై ప్రభుత్వంలోని రాజకీయ పార్టీలు చేస్తున్న ఈ హాని మరియు దురాగతాలను మనం ఎలా తగ్గించగలం? ఈ హాని కలిగించే పార్టీలు చేసే దురాగతాలను మనం ఎలా నియంత్రించగలం? ఒక సాధారణ పౌరుడు రాజకీయాల్లో, ఎన్నికలలో పాల్గొని, ప్రజాస్వామ్యంలో తదుపరి స్థాయికి చేరుకున్నప్పుడు, ఈ రెండు రాజకీయ పార్టీలు ఈ దురాగతాలకు పాల్పడుతూనే ఉంటాయి. పరిస్థితి ఇప్పుడు ఇలాగే ఉంటే, దేశంలో ఈ కార్యకలాపాలను మనం అనుమతిస్తూనే ఉంటే, ఈ రాజకీయ నేరస్థులు మరియు రాజకీయ దుండగులు ప్రభుత్వంలో పాల్గొనకుండా ఎలా నిరోధించగలం? ఎన్నికల నిర్వహణ సమయంలో జరిగిన దారుణాలను ఎన్నికల సంఘం నిరోధించలేకపోతే, తరువాత ఎన్నికలు నిర్వహించడంలో అర్థం ఏమిటి? వాటిని ఎందుకు నిర్వహించాలి? భారత రిపబ్లిక్ సరిహద్దు ప్రాంతాలలో యుద్ధ కార్యకలాపాల సమయంలో భద్రతా విభాగం కార్యకలాపాలను నిర్వహిస్తున్నట్లే, ఎన్నికల కమిషన్ అంతర్గతంగా ఎన్నికలు నిర్వహించాలి. అప్పుడే భారత రిపబ్లిక్ పౌరులు మరియు అన్బు ఉదయం విశ్వాసాన్ని భారత ఎన్నికల సంఘం పొందుతుంది. శ్రీలంక తమిళ సమస్యకు సంబంధించి భారత ప్రభుత్వం శ్రీలంకకు శాంతి పరిరక్షక దళాన్ని పంపినట్లే, ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి భారత ఎన్నికల కమిషన్ ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలను నిర్వహిస్తుంది. ప్రజాస్వామ్య పరిస్థితి ఇలా ఉంటే, భారతదేశంలో ఎన్నికల ద్వారా ప్రజలు ఆశించే రాజకీయ ప్రయోజనాలను ఎలా పొందుతారు? ఇందులో పాల్గొన్న వారికి న్యాయం ఎలా జరుగుతుంది? ఎన్నికల కమిషన్ దీని గురించి ఆందోళన చెందుతుందా అనే ప్రశ్న తలెత్తుతుంది. అందుకే దేశంలో ఉన్న ప్రస్తుత రాజకీయ పరిస్థితిని అన్బు ఉదయం ఎత్తి చూపినప్పుడు మరియు పాలక పార్టీ యొక్క అక్రమ ప్రజాస్వామ్య పద్ధతుల కారణంగా మనల్ని వ్యక్తిగతంగా ప్రభావితం చేసిన సమస్యలను లేవనెత్తినప్పుడు, పాలక పార్టీ ప్రభుత్వంలోని చెడు ప్రజాప్రతినిధుల గురించి మనం అనేక విషయాలను ఎత్తి చూపవలసి వస్తుంది. దీనిపై ఎన్నికల కమిషన్ ఎలాంటి చర్య తీసుకోవచ్చో చూద్దాం. దీనిపై నేను కోర్టుకు వెళ్లి తీర్పు వచ్చినా అది బయటకు వస్తుందని చెప్పవచ్చు. కానీ 1975లో పాలక పార్టీ ప్రభుత్వం కారణంగా దేశంలో ఏమి జరిగిందో మనం ఇప్పటికే చూశాము. ఈ విషయంలో రాజకీయాలు మరియు పరిపాలనను అన్బు ఉదయం అర్థం చేసుకున్నాడు. ఇక్కడ నేను మీకు గత 2 సంఘటనలను గుర్తు చేయాలనుకుంటున్నాను. రాజకీయంగా అన్బు ఉదయం తరపున నేను ఇక్కడ ఎత్తి చూపాలనుకుంటున్నది ఏమిటంటే, మన భారత ప్రధానమంత్రి శ్రీమతి మహాత్ముడి హత్య తర్వాత దేశంలో జరిగిన హింస. 1984 నవంబర్లో ఇందిరాగాంధీ హత్యను మానవ హక్కుల ఉల్లంఘనగా పరిగణించారు. హింసకు కారణమైన రాజకీయ నాయకులపై బాధితులు ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు. ఆ సమయంలో పూర్తిగా ఆర్థికంగా నష్టపోయిన వ్యాపారవేత్త మరియు పార్లమెంటు సభ్యుడు శ్రీ సరంజిత్ సింగ్, ప్రభుత్వం హింసను ప్రేరేపించే రాజకీయ నాయకులపై చర్యలు తీసుకోవాలి అని అన్నారు.
ప్రజలలో హింసను ప్రేరేపించినట్లు తేలిన రాజకీయ నాయకులను తదుపరి ఎన్నికల్లో పోటీ చేయడానికి అనుమతించకూడదు, మరియు ఈ శక్తులు ఉగ్రవాదుల కంటే చెడ్డవి అని కూడా ఆయన రాజకీయ పార్టీలకు విజ్ఞప్తి చేశారు. హింసను ప్రేరేపించే రాజకీయ నాయకులను ప్రజాస్వామ్య పద్ధతిలో రాజకీయాల నుండి సామాజికంగా బహిష్కరించాలి అనే భావన యొక్క వ్యక్తీకరణ, ఎన్నికలు భారతదేశ ప్రజాస్వామ్య నిర్మాణాన్ని బలోపేతం చేసే నిర్మాణం అనే భావన యొక్క వ్యక్తీకరణ. దీనిని భారత గణతంత్ర పౌరులుగా మనం ఎన్నికలలో ఓటర్లుగా ఎల్లప్పుడూ గుర్తుంచుకోవాలి. పరిపాలనాపరంగా అన్బు ఉదయం తరపున కేంద్ర రక్షణ మంత్రి శ్రీ కె.సి. పంత్ ఇలా చెప్పారని నేను ఎత్తి చూపాలనుకుంటున్నాను. 1989 నవంబర్లో గుజరాత్ రాష్ట్ర మంత్రి శ్రీ వల్లభాయ్ పటేల్ హత్య మరియు ఎన్నికల అభ్యర్థి శ్రీ సంజయ్ సింగ్ను కాల్చి చంపడం రాజకీయాల్లో దుండగుల ఆధిపత్యానికి ఉదాహరణలు. ఆ సమయంలో ఆయన ఓటర్లను, రాజకీయ పార్టీలను మరియు భారత ప్రభుత్వాన్ని ఈ క్రింది విధంగా హెచ్చరించారు: జాతీయ మరియు రాష్ట్ర రాజకీయ జీవితంలో నేరస్థులు మరియు దుండగుల ఆధిపత్యం పెరుగుతోంది. తాత్కాలిక ప్రయోజనాలు మరియు ప్రాంతీయ భావాల కోసం మనం ఇప్పుడు ప్రజాస్వామ్య ప్రక్రియలను మళ్లించడానికి ప్రయత్నిస్తే, అది భవిష్యత్తులో దేశానికి తీవ్ర దుఃఖాన్ని కలిగిస్తుంది. ప్రజాస్వామ్యం పట్ల నిజంగా ఆసక్తి ఉన్న వారందరూ ప్రజాస్వామ్య ప్రాతిపదికన ప్రజలలో రాజకీయాల్లో దీనిని బలోపేతం చేయాల్సిన సమయం ఆసన్నమైంది. రాజకీయ పార్టీలలో నేరస్థుల ఆధిపత్యం పెరుగుతోంది. ఈ నేరస్థులను రాజకీయాల నుండి బహిష్కరించడానికి మంచి ఉద్దేశ్యాలు ఉన్న వారందరూ ముందుకు రావాలి. రక్షణ మంత్రి శ్రీ కె.సి. పంత్ ప్రసంగం జాతీయ ప్రయోజనాలకు సంబంధించినది. దీనిని ప్రజాస్వామ్య దేశమైన భారతదేశంలో ప్రజల రాజకీయ విధి యొక్క వ్యక్తీకరణగా మనం పరిగణించాలి. తమిళనాడులో డిఎంకే పాలనలో 1991 సార్వత్రిక ఎన్నికలకు ప్రచారం చేస్తున్నప్పుడు మన భారత ప్రధానమంత్రి శ్రీ రాజీవ్ గాంధీ మానవ బాంబు దాడిలో హత్యకు గురయ్యారు. అదేవిధంగా తమిళనాడులో ఏఐడిఎంకే పాలనలో మంత్రి టి. కృష్ణన్ 2003లో నరికి చంపబడ్డారు. మంత్రి మరియం పిచాయ్ 2011లో కారు ప్రమాదంలో మరణించారు మరియు మాజీ ముఖ్యమంత్రి శ్రీమతి జయలలిత సెప్టెంబర్ 2016 నుండి డిసెంబర్ 2016లో ఆమె మరణించే వరకు 75 రోజులు వైద్య చికిత్స పొందుతున్నారు. దీనిపై ప్రజల్లో సందేహాలు తలెత్తినప్పుడు కూడా పాలక పార్టీ ప్రభుత్వం మరియు ఏఐడిఎంకే పార్టీ ప్రభుత్వంగా మరియు రాజకీయ పార్టీగా ప్రజలకు దానిని స్పష్టం చేయడానికి ఎటువంటి ప్రకటన విడుదల చేయలేదు. సంబంధిత ఈ రాజకీయ పార్టీ తమిళనాడు రాష్ట్ర శాసనసభలో పాలక పార్టీగా మరియు కేంద్ర పార్లమెంటులో ప్రతిపక్ష పార్టీగా మరియు ప్రజాప్రతినిధులుగా ఉన్నప్పటికీ, జాతీయ మరియు రాష్ట్ర స్థాయిలోని ఇతర రాజకీయ పార్టీల ఎంపీలు మరియు ఎమ్మెల్యేలు సంబంధిత కేంద్ర పార్లమెంటు మరియు రాష్ట్ర శాసనసభలో ప్రతిపక్ష పార్టీలుగా ఉన్నప్పటికీ, పాలక పార్టీలను ఒక్క ప్రశ్న కూడా లేవనెత్తలేదు. అంతేకాకుండా తమ తోటి ఎంపీలు మరియు ఎమ్మెల్యేలకు జరిగిన ఈ అసాధారణ సంఘటనలకు సంబంధించి రాష్ట్రంలో తమిళనాడు అధికార పార్టీ నిర్వహించే శాంతిభద్రతల పరిస్థితి గురించి వారు ఎటువంటి ప్రశ్నలను లేవనెత్తలేదు. ఈ అసాధారణ సంఘటనలన్నీ దేశంలో జరుగుతున్నప్పుడు అవి ఏ విధంగానూ పాలకుల రాజకీయ స్థానాన్ని మరియు ఎన్నికలలో వారి భాగస్వామ్యాన్ని ప్రభావితం చేయలేదని, కేంద్ర పార్లమెంటులో మరియు రాష్ట్ర శాసనసభలో ప్రభుత్వంలోని ఇతర ప్రతిపక్ష పార్టీలు అధికార పార్టీకి ఎలాంటి సంక్షోభాన్ని సృష్టించలేదని మనం చూసినప్పుడు,
ఈ రాజకీయ పార్టీలందరి ఏకైక లక్ష్యం నిరంతరం అధికారంలో ఉండటమే లేదా తమలో తాము ప్రత్యామ్నాయంగా ప్రభుత్వంలో అధికార పార్టీగా లేదా ప్రతిపక్ష పార్టీగా ఉండటమేనని స్పష్టమవుతుంది. దేశంలోని మరే విషయానికి గురించి కూడా వారికి ఆందోళన లేదు. అదే సమయంలో అధికార పార్టీ ఈ రాజకీయ హత్యలు, రాజకీయ నేరాలు మరియు ప్రభుత్వ విధానపరమైన విషయాలపై నిర్ణయాలు తీసుకుంటున్నప్పుడు ప్రస్తుత కాలంలో ఇతర పార్టీలు గత కేంద్ర మంత్రులు మరియు ప్రజల ప్రతినిధుల వలె రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితి గురించి మరియు దేశ పరిస్థితి గురించి ప్రశ్నించడం లేదు. తమ తోటి ప్రజల ప్రతినిధులపై జరిగిన ఈ అసాధారణ సంఘటనల విషయంలో వారు తీసుకున్న పరిపాలనా చర్య సరైనది కానప్పుడు వారు సాధారణ పౌరుల మరియు అధికారుల భద్రత గురించి ఎలా ఆందోళన చెందుతారని ఈ రాజకీయ పార్టీల ప్రతినిధులను, అధికార పార్టీని, ప్రతిపక్ష పార్టీలను మరియు పాలకులను మనం ఒక ప్రశ్నార్థక దృష్టితో చూడాలి. ఏదేమైనా ఈ రాజకీయ ఎత్తుగడను సాధారణ ప్రజలు అర్థం చేసుకున్నప్పుడే ప్రజాస్వామ్యంలో ఈ సమస్య పరిష్కారమవుతుంది. దానికోసం మనం అంతవరకు వేచి ఉండాల్సిన అవసరం లేదు. పాలకులతో పాటు ప్రభుత్వ సేవలో ఉన్నవారు కూడా ప్రజాస్వామ్యంలో తోటి పౌరులుగా ఈ రాజకీయ నిర్ణయాన్ని ఇప్పుడు తీసుకోవచ్చు. అది సాధ్యమే. నేను న్యాయశాస్త్రం చదువుతున్నప్పుడు న్యాయస్థానాల చరిత్ర, రాజ్యాంగ చట్టం మరియు అంతర్జాతీయ చట్టం నాకు ఇష్టమైన సబ్జెక్టులు. అందుకే నాకు రాజకీయ చరిత్ర తెలుసు, పరిపాలన తెలుసు, న్యాయస్థానాల చరిత్ర తెలుసు, న్యాయస్థానం గురించి తెలుసు, కోర్టు కార్యకలాపాల గురించి తెలుసు, ప్రభుత్వం గురించి తెలుసు, అందులో అధికార పార్టీ పాత్ర మరియు రాజకీయాల గురించి తెలుసు మరియు ఆచరణలో అది ఎంత సంక్లిష్టంగా ఉంటుందో, దానికి సాధ్యమయ్యే అంశాలు ఏమిటో తెలుసు. నా ప్రాథమిక న్యాయ శిక్షణ పూర్తి చేసిన తర్వాత నేను కొంతకాలం ప్రభుత్వ న్యాయవాదితో గడిపాను. నాకు ప్రభుత్వ ఫైళ్లు మరియు రాజకీయాల గురించి కూడా తెలుసు. ఏం జరిగినా మనం దాన్ని ఎదుర్కోగలం అనే ప్రాతిపదికన నేను రాజకీయాల్లోకి వచ్చాను. నేను రాజకీయాలు చేస్తున్నాను. దేశంలో ప్రతిచోటా సమస్యలను చూసినప్పుడు మరియు ఎదుర్కొన్నప్పుడు ప్రతి కాలంలోని నా ఆలోచనల ఆధారంగా దానికి పరిష్కారం అందించగల ఉమ్మడి వేదిక ఏమిటని నేను ఆలోచిస్తాను మరియు ఆ ప్రాతిపదికన నిర్ణయం తీసుకుంటాను మరియు ఆ ప్రాతిపదికన నేను రాజకీయాల్లోకి వచ్చాను. ప్రతి సమస్యను విడివిడిగా వెళ్లి పరిష్కరించే బదులు మనం ఒక ప్రభుత్వంలా అధికార పార్టీ స్థానంలో వచ్చి కూర్చుని సమస్య యొక్క మూల స్వభావం ఆధారంగా దేశంలోని మొత్తం సమస్యను ఎలా అదుపులోకి తీసుకురాగలం, పరిపాలనాపరంగా దానిని ఎలా ఒక కొలిక్కి తీసుకురాగలం, నేను రాజకీయాల్లోకి రావడానికి అదే ఆధారం. అందుకే నేను రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుండి ఎదుర్కొన్న అన్ని అసాధారణ విషయాలను సాధారణంగా తీసుకుని వాటిని సరిగ్గా ఎదుర్కోగలిగాను. ఈ సమయంలో నేను ఒక విషయానికి చెప్పాలనుకుంటున్నాను. అన్బు ఉదయం పార్టీకి జరిగిన విషయాలన్నింటినీ, నేను ఇప్పుడు ఎదుర్కొంటున్న సమస్యను కోర్టుకు తీసుకెళ్తే ఏం జరుగుతుంది? ఏమీ జరగదు. నేను ఇలా చెబుతున్నంత మాత్రాన కోర్టు చర్యలపై నాకు నమ్మకం లేదని కాదు. తమిళనాడు ముఖ్యమంత్రి శ్రీమతి జయలలిత మరణం చుట్టూ ఉన్న రహస్యాన్ని పరిశోధించడానికి తమిళనాడు ప్రభుత్వం ఏర్పాటు చేసిన రిటైర్డ్ హైకోర్టు న్యాయమూర్తి శ్రీ ఆరుముగసామి నేతృత్వంలోని విచారణ కమిషన్కు అన్బు ఉదయం పార్టీ తరపున మేము నవంబర్ 16, 2017న ఒక అఫిడవిట్ మరియు 7 సహాయక పత్రాలను సమర్పించాము. తమిళనాడు ముఖ్యమంత్రి శ్రీమతి జయలలిత మరణం చుట్టూ ఉన్న రహస్యాన్ని పరిశోధించడానికి విచారణ కమిషన్ ఏర్పాటు చేయబడటానికి ముందు
ఆమె అకస్మాత్తుగా అనారోగ్యానికి గురై సెప్టెంబర్ 22, 2016న చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో చేరి 75 రోజులుగా చికిత్స పొందుతున్నట్లు చెప్పబడింది. తరువాత తమిళనాడు ప్రభుత్వం 2016 డిసెంబర్ 5న ఆమె మరణాన్ని అధికారికంగా ప్రకటించింది. ఈ కాలంలో ఆయన ఆరోగ్యం మరియు ఆయన చికిత్స స్వభావం గురించి ప్రజల నుండి సందేహాలను లేవనెత్తిన వారిపై అధికార పార్టీ పోలీసులు మరియు న్యాయవ్యవస్థ ద్వారా ప్రభుత్వ చర్య తీసుకుంది. ఆయన మరణం తరువాత భారత పార్లమెంటులోని లోక్సభ మరియు రాజ్యసభ సభ్యులు, తమిళనాడు శాసనసభ సభ్యులు మీడియాలో ఆయన మరణం గురించి రాజకీయ వివాదాలు మరియు సందేహాలను లేవనెత్తిన కాలంలో ఈ రాజకీయాలు తమిళనాడులో ప్రభుత్వ పాలనలో సాధారణంగా జరుగుతున్నాయి. ఆ కాలంలో ఆ ప్రజాప్రతినిధుల ఈ చర్యలపై ప్రభుత్వం ఎటువంటి చర్య తీసుకోలేదు. పాలకపక్షం దీనిని వినోదంగా మాత్రమే చూసింది. ఎందుకంటే వారే ఆ ప్రభుత్వంలో ప్రజాప్రతినిధులుగా ఉన్నప్పుడు వారిపై ఎలా చర్య తీసుకుంటారు? ప్రజాస్వామ్య రాజకీయ నాయకులలో వారు సాధువులా? దీని ఆధారంగా రాజకీయ వాతావరణంలో వారిని రాజకీయ సాధువులుగా చూపించడానికి ప్రభుత్వం తరపున పాలకపక్షం ఒక విచారణ కమిషన్ను ఏర్పాటు చేసిందని మీరు ఈ క్రింది సమాచారం నుండి నేర్చుకుంటారు. ఈ కాలంలో అన్బు ఉదయం పార్టీ అధ్యక్షుడు ఎం. సుభాష్ బాబు తరపున భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ మరియు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీలకు రాసిన లేఖలలో దేశంలో జరుగుతున్న సంఘటనలు, సంబంధిత కాలంలోని రాజకీయ పరిస్థితులు, ప్రభుత్వ పరిపాలనా కార్యకలాపాలకు అనుకూలమైన పరిస్థితులు, దేశం మరియు ప్రజల ప్రయోజనాలు, అన్బు ఉదయం పార్టీ రాజకీయ వైఖరులు మరియు ప్రభుత్వ పరిపాలనా కార్యకలాపాల ఆధారంగా నేను రాశాను. అదనంగా శ్రీమతి జయలలిత మరణానికి సంబంధించిన కొన్ని పేజీలు మరియు కొన్ని పంక్తులు ఆ లేఖలలో యాదృచ్ఛికంగా చేర్చబడ్డాయి. అన్బు ఉదయం పార్టీ తరపున ప్రభుత్వ పత్రాలుగా నేను విచారణ కమిషన్కు సమర్పించినది అదే. నా తరపున దాఖలు చేసిన అఫిడవిట్లో ఈ విచారణ కమిషన్లో నేను ఒక వ్యక్తిగా కాకుండా మాజీ ముఖ్యమంత్రి మరణం చుట్టూ ఉన్న రహస్యాన్ని దర్యాప్తు చేసే ఈ విచారణ కమిషన్లో ప్రభుత్వం తరపున పాల్గొన్నానని పేర్కొన్నాను. 145 పేజీల అఫిడవిట్లో 461 ప్రశ్నలు ఉన్నాయి మరియు ప్రశ్నించాల్సిన 159 మందికి పైగా వ్యక్తులను గుర్తించి కమిషన్కు నా ప్రకటనగా సమర్పించారు. అన్బు ఉదయం పార్టీ తరపున నేను కమిషన్కు సమర్పించిన అఫిడవిట్లోని విషయాల ఆధారంగా కమిషన్ సంబంధిత వ్యక్తులందరితో తన విచారణను నిర్వహించింది. అయితే నేను కమిషన్కు సమర్పించిన అఫిడవిట్ ఆధారంగా కమిషన్ నన్ను ఏ దశలోనూ పిలవలేదని పేర్కొంటూ మరిన్ని వివరాలతో కూడిన మరొక అఫిడవిట్ను కమిషన్కు సమర్పించాను. నేను కమిషన్కు సమర్పించిన అఫిడవిట్ ఆధారంగా నన్ను పిలవాలా వద్దా అనేది కమిషన్ విచక్షణ పరిధిలో ఉన్నప్పటికీ దానిని బలవంతం చేయాల్సిన అవసరం లేదు. అయితే నేను అఫిడవిట్తో సమర్పించిన పత్రాల ఆధారంగా నా భాగస్వామ్యం లేకుండా విచారణ కమిషన్ ఈ విషయాన్ని చూసుకుంది. అన్బు ఉదయం పౌరుల సొంత రాజకీయాలు.